guys, this is Bhargav. Welcome back to my YouTube channel, The Alpha Muzzle. So ఇవాళ కూడా మీకు ఒక లాంగ్ వీడియో చెప్తానండి. అది కూడా కన్యూర్స్ గురించి అన్నమాట. అంటే ఎస్పెషల్ గా బర్డ్స్ గురించి. సో టాపిక్ ఏంటంటే హౌ టు కేర్ బర్డ్స్ ఇన్ సమ్మర్ సీజన్. సో సమ్మర్ సీజన్ లో బర్డ్స్ ని ఎలా మనం టేక్ కేర్ చేసుకోవాలి గురించి క్లియర్ గా చెప్తాను. సో ఈ సమ్మర్ సీజన్ లో ఏంటంటే బర్డ్స్ ఈ టాపిక్ లో కూడా ఎలాగంటే నేను 4 సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేశాను అనమాట. ద ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటంటే అసలు సమ్మర్ సీజన్ లో బర్డ్స్ ని పర్చేస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా. సో అది టాపిక్ నెంబర్ 1. అండ్ టాపిక్ నెంబర్ 2 ఏంటంటే బర్డ్స్ కి కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సమ్మర్లో ఫెదర్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఫెదర్స్ ప్లక్ అయిపోవడం అండ్ ఫెదర్స్ వచ్చేయడం, బాల్డ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫెదర్ ప్రాబ్లమ్కి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలి అంటే లైక్ అసలు ఆ ఇష్యూ రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. సో వాటి గురించి సెకండ్ టాపిక్ చెప్తాను. అండ్ థర్డ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సమ్మర్లో యూజువల్లీ బర్డ్స్ ఏంటంటే ఎక్స్పైర్ అయ్యే అంటే డెత్ రేట్ చాలా హై ఉంటుంది అనమాట. అంటే 60% 70% ఎక్కువ అవుతుంది. సో అసలు ఎందుకు బర్డ్స్ సమ్మర్లో చచ్చిపోతాయి, సో చచ్చిపోకుండా మనం ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ అండి, ఏ పెట్ కన్నా కానీ ఏ సీజన్లో అన్నా ప్రాపర్ డైట్ అనేది మనం వాటికి ఫీడ్ చేయాలి. సో ఆ ప్రాపర్ డైట్ని ఎలా ఫీడ్ చేయాలి, ఏమేమి ఫీడ్ చేయాలి, అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఏమేమి ఫీడ్ చేయొచ్చు, వీటి గురించి ఇన్ అండ్ డీటెయిల్గా ఈ 4 సబ్ టాపిక్స్ అయితే నేను క్లియర్గా కవర్ చేస్తాను. సో నేనైతే లేట్ అయితే ఏం చేయనండి, ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో టు ది టాపిక్స్. సో సబ్ టాపిక్ నెంబర్ 1, అసలు మనం సమ్మర్ సీజన్లో బర్డ్స్ని పర్చేస్ చేయొచ్చా చేసుకోకూడదా. సో నా పర్సనల్ సజెషన్ అయితేనండి, అంటే యాజ్ అ వెల్విషర్గా చెప్తున్నాను, సమ్మర్లో అయితే బర్డ్స్ని పర్చేస్ చేయొద్దండి. ఎందుకంటే యూజువల్లీ బర్డ్స్ అనేది పర్చేసింగ్ అనేది 2 విధాలుగా చేస్తాము. ఒకటి డైరెక్ట్ బ్రీడర్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. సో బ్రీడర్ ఏంటంటే యూజువల్లీ బర్డ్ బ్రీడర్స్ ఏంటంటే చాలామంది ఉండేది ముంబైలోను, కలకత్తాలోను అండ్ కొంచెం నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఏమవుద్దంటే సడన్గా టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అయిపోద్ది. అంటే ఒక క్లైమేటిక్ చేంజ్ నుంచి డైరెక్ట్గా హాట్ సమ్మర్ ఈ టైంలో తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే బర్డ్ మన క్లైమేటిక్ చేంజెస్కి అడాప్ట్ అవ్వలేక ఈ హీట్ని తట్టుకోలేక ఫాస్ట్గా ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వచ్చిన 2-3 డేస్ బాగుంటుంది కానీ 1 వీక్లో సిక్ అయిపోయి చనిపోతుంది అనమాట. సో నా సజెషన్ అయితే యూజువల్లీ మీరు బర్డ్ లవర్ అయ్యుండి లేదు కొత్తగా బర్డ్స్ బిగినర్ అయ్యి ఉంటే మీరు వింటర్ ఆర్ రైనీ సీజన్లో బర్డ్స్ తెప్పించుకోండి. సో ఇది ఓన్లీ సన్ కన్యూర్స్ కానే కాదండి, మీ దగ్గర బడ్జీస్ ఉన్నా, లవ్ బర్డ్స్ ఉన్నా, కాక్టైల్స్ ఉన్నా, లేదు పెద్ద బర్డ్స్లో ఆఫ్రికన్ గ్రే, అమెజాన్, మకావ్స్ అండ్ కాక్టూస్ ఇలాగ ఎన్ని రకాల బర్డ్స్ ఉంటే అన్ని రకాలకు కూడా నా పర్సనల్ సజెషన్ అనమాట. ఓన్లీ వింటర్ ఆర్ రైనీ సీజన్లో అంటే మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే బర్డ్స్ని పర్చేసింగ్ చేసుకోండి. టాపిక్ నెంబర్ 2, సమ్మర్ సీజన్లో ఫెదర్ ప్లకింగ్ ప్రాబ్లం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటామండి బర్డ్స్లో. సో అసలు ఈ ఫెదర్ ప్లకింగ్ అనేది ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే బర్డ్స్కి అయితే 2 రీజన్స్ మూలన వస్తుంది. ద ఫస్ట్ రీజన్ ఏంటంటే బర్డ్ బాగా లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది అనమాట. సో లోన్లీనెస్ ఇన్ ది సెన్స్ ఏంటంటే మనము ఒక పేరు తెచ్చుకోకుండా సింగిల్ బర్డ్ తెచ్చుకున్నప్పుడు మనం ఆడుకోవడానికి దానికి టైం కూడా ఇవ్వకుండా, హ్యూమన్ అటెన్షన్ కూడా లేకుండా అలా ఒక్కదాన్ని కేజ్లో పెట్టేస్తే అదేమవుతుందంటే మైండ్లో స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయి ఒక్కటే ఉన్నాను, లోన్లీగా ఉన్నానని ఆలోచిస్తూ ఫెదర్ని ప్లక్ చేసేసుకొని ఈ ఇష్యూ అయితే వస్తుంది అనమాట. సో ఫెదర్ ప్లకింగ్ వలన బర్డ్ అయితే చనిపోదండి, కానీ అది మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ సెకండ్, ఇది మెయిన్ అండి, సమ్మర్ సీజన్లోనే జరుగుతుంది. మీ బర్డ్కి పెయిర్ ఉన్నా అండ్ మీరు హ్యూమన్ అటెన్షన్ అంటే డేలో అట్లీస్ట్ 1 or 2 hours దాంతో టైం స్పెండ్ చేసినా కానీ అదేంటంటే ఫెదర్ని ప్లగ్ చేసేసుకుంటాయి. ఎందుకంటే బయట టెంపరేచరు ఎప్పుడైతే 40 degrees Celsiusకి టచ్ అవుతుందో ఆ హీట్ వేవ్స్ అనేది మన ఇంట్లోకి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే బర్డ్ ఏంటంటే ఆ టెంపరేచర్ని తట్టుకోలేక ఇప్పుడు ఏంటంటే మనమన్నా కానండి, ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం జాకెట్స్ ఇలాంటివి వేసుకోవాలంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది. సో సేమ్ అదే రీజన్తో అవి కూడా అలా ఫెదర్స్ని ప్లక్ చేసేస్తుంది అనమాట. సో ఈ ఫెదర్ ప్లకింగ్కి ఉన్న ఏకైక సొల్యూషన్ ఏంటంటే డైలీ బర్డ్ బాత్ చేస్తే చాలండి. సో బర్డ్ బాత్ అనేది ఎలాగంటే 2 waysలో ఉంటుంది అనమాట. ఒకటి దానంతట అదే చేసేస్తుంది, లేదు అంటే మీరు ఒక వాటర్ బాటిల్లో స్ప్రే లాగా దాని చుట్టూరు స్ప్రే చేయాలి. ఈ స్ప్రే చేసే పద్ధతి కూడా ఉంది. సో మీకు క్లియర్గా నేను చూపిస్తాను రండి నా వీడియోలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. సో ఇదేంటంటే స్ప్రే బాటిల్ అనమాట, ఇది అమెజాన్లో కొనుక్కున్నాను. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్ని డైరెక్ట్గా స్ప్రే చేసి బర్డ్ని భయపెట్టదు అనమాట. ఇది ఒక మాయిశ్చర్ ఫాగ్ లాగా, అంటే ఒక మంచు ఫాగ్ టైప్లో ఇది జస్ట్ ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రింకిల్ చేస్తుంది. అది కూడా హార్ష్గా స్ప్రింకిల్ చేయదు, స్మూత్గా స్ప్రింకిల్ చేస్తుంది. సో ఈ స్మూత్గా స్ప్రింకిల్ చేసేటప్పుడు బర్డ్ ఏంటంటే
ఈ వర్షం పడుతుంది అని చెప్పి అది ఫీల్ అవుతుంది. అంటే లైక్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ రెయిన్ టు బర్డ్స్ అనమాట. సో ఇప్పుడు వర్షం పడినప్పుడు బర్డ్స్ ఏం చేస్తుంది అంటే ఫెదర్స్ని ఓపెన్ చేసుకొని ఆ ఈకలతో అవి ఏంటంటే అంటే నా దగ్గర పెయిర్ ఉన్నాయి కాబట్టి ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు నెమలి మాన్సూన్ టైంలో డ్యాన్స్ ఇప్పుడు ఇదే పింఛం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి ఎలా అయితే ఆడుకొని డ్యాన్స్ చేస్తుందో ఇలాగ మనం ఆర్టిఫిషియల్ రెయిన్ని క్రియేట్ చేసినప్పుడు బర్డ్స్ కూడా అలాగా ఎంజాయ్ చేస్తూ ఒకదానికి కంపెనీ ఇచ్చుకుంటూ అది సమ్మర్ ఫీల్ అనేది రాకుండా చేస్తామన్నమాట. సో దీంతో ఏమవుతుందంటే బర్డ్స్ కూడా ఫెదర్స్ చాలా కొత్త ఫెదర్స్ వస్తాయి, అంటే పాత ఫెదర్స్ ఊడిపోయినా కొత్తవి మళ్ళీ జెర్మినేట్ అవుతాయి అనమాట. అండ్ అలాగా బర్డ్స్ ఫెదర్స్ అనేది హెల్దీగా ఉంటాయి. వింగ్స్ కూడా ఎప్పుడు నీట్గా మనం చూసినప్పుడు నా సన్కన్యూస్ చూడండి ఎంత నీట్గా ఆరెంజ్ షేడ్లో, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో లాగా ఎంత నీట్గా ఉందో. సో ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఈ బర్డ్స్ని ఆర్టిఫిషియల్ రెయిన్ని మనం ఇలా క్రియేట్ చేసి ఫెదర్ ప్లకింగ్ ప్రాబ్లమ్కి ఒక ఫుల్ స్టాప్ అయితే పెడతామన్నమాట. సబ్ టాపిక్ నెంబర్ 3 డెత్ రేట్. అంటే బర్డ్స్ డెత్ రేట్ గురించి నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇది కన్యూర్స్ అనే కాదండి, చాలామంది మనం పెట్ పేరెంట్స్ ఏం చేస్తామంటే బర్డ్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఓన్ ఇండివిజువల్ హౌస్ ఉన్నప్పుడు పైన టెర్రస్ పైన వాటికి ఒక మంచి ఎన్క్లోజర్ క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే సమ్మర్లో దాన్ని అలానే వదిలేస్తాం అనమాట. సో దాని మూలన ఏమవుతుందంటే బర్డ్స్కి ఏంటంటే టెర్రస్ పైన ఈ హీట్ వేవ్స్ చాలా ఓవర్గా ట్రెమెండస్గా ఎక్కువైపోయి బర్డ్ బాడీ అనేది ఆ హీట్ తట్టుకోలేక చచ్చిపోతాయండి. సో నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎప్పుడన్నా ఒకవేళ మీ దగ్గర కన్యూర్స్ ఉన్నా, బడ్జీస్ ఉన్నా, కాక్టైల్స్ ఉన్నా, లవ్ బర్డ్స్ ఉన్నా, ఎంత చిన్న సైజ్ బర్డ్స్ ఉన్నా కానీ టెర్రస్ మీద మీరు ఎన్క్లోజర్ క్రియేట్ చేస్తే సమ్మర్ టైం అప్పుడు మాత్రం ఎయిదర్ గ్రీన్ మ్యాట్ దాని చుట్టూరు పెట్టి ఆ వాటర్తో తడపడం కానీ, లేకపోతే గ్రీన్ మ్యాట్ మీకు అవైలబుల్గా దొరకలేదు, మీరు ఇప్పుడు విలేజెస్లో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు మీరు పురుకోస్ థ్రెడ్తో జస్ట్ ఈ బ్యాగులు వస్తాయి కోకోనట్ పీచ్తో. సో ఆ బ్యాగులు మార్కెట్లో బయట కూడా దొరుకుతాయి. సో అవి తెచ్చుకోనన్నా బర్డ్ కేర్ చుట్టూరు పెట్టుకొని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండండి. సో అప్పుడేంటంటే ఆ బర్డ్కి ఏంటంటే ఆ హీట్ వేవ్స్ అనేది ఎక్కువ తగలకుండా మనం జాగ్రత్త పడతాం అనమాట. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే డెత్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ దగ్గర 1-2 బర్డ్స్ ఉంటే మీ సమ్మర్ సీజన్లో మీరు డైరెక్ట్గా ఇంటి లోపల పెట్టుకోండి అండి. మీకు అరుస్తాయి, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, అలా ఏం పెట్టుకోవద్దు. దానికి ప్రాపర్గా ఫుడ్ పెట్టి మీరు దాని చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే బర్డ్ అరవడం, స్క్రీమ్ చేయడం కూడా చాలా తక్కువగా జరుగుతుంది అనమాట. ఒకవేళ టెర్రస్ పైన ఎక్కువ పెట్టుకొని బర్డ్స్ ఉంటే మనం ఇంట్లో తెచ్చుకోవడం కుదరదు కాబట్టి ఎన్క్లోజర్లో ఏంటంటే ఇలాగ ఎయిదర్ గ్రీన్ మ్యాట్ కానీ లేదంటే ఇలా పుర్కోస్ బండిల్స్ కానీ తెచ్చుకొని కవర్ చేసుకొని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండండి. సో దాంతో ఏంటంటే మీ ఇంట్లో సమ్మర్ టైంలో ఏంటంటే బర్డ్స్ డెత్ రేట్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. అంటే అసలు డెత్ రేట్ 0 కూడా తెచ్చుకోవచ్చు అండి ఇలా ప్రాపర్గా కేర్ చేస్తే. సో ఫైనల్ సబ్ టాపిక్ వచ్చామండి ఫుడ్ ఐటమ్స్ గురించి. సో సమ్మర్ టైంలో బర్డ్స్కి ఎలాంటి ఫుడ్ని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. అంటే పాత ఫుడ్స్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కొత్త ఫుడ్స్ని సమ్మర్లో మనం ఇంక్లూడ్ చేయబోతున్నాం. సో అవేంటంటే సమ్మర్లో ఏంటంటే ఏ బర్డ్ అనే కాదు, హ్యూమన్ అనే కాదు, ఏ పెట్ అన్నా కానీ ఫాస్ట్గా డిహైడ్రేట్ అయిపోతుంది. సో దాన్ని హైడ్రేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే యూజువల్లీ బర్డ్స్, ఇప్పుడు ఇది బర్డ్ టాపిక్లో నడుస్తుంది కాబట్టి సో పర్టికులర్గా బర్డ్స్ తీసుకున్నాం కాబట్టి బర్డ్స్ ఏంటంటే ఎప్పుడు వాటర్ తీసుకుంటుందో అదే టైంలోనే అదే క్వాంటిటీ మెజర్మెంట్లోనే వాటర్ తీసుకుంటా కన్జ్యూమ్ చేసుకుంటా ఉంటుంది, కానీ డిహైడ్రేట్ కూడా అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఫ్రూట్స్లో వాటర్ మెలాన్ ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే సీడ్స్ తీసేసి వాటర్ మెలాన్ పెట్టడం. అండ్ రెండోది ఇప్పుడు వెజ్జెస్లో ఏంటంటే కీరా ఉంది కదండి, కీరాలో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉన్నా కానీ సో అదేంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అవ్వడానికి యూజ్ అయ్యే వెజ్జెస్ అనమాట ఈ కీరా అనేది. అండ్ మూడోదండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మన సమ్మర్లో కోకోనట్ వాటర్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే వీక్లీ 1 or 2 కోకోనట్ వాటర్ని అంటే దాని బౌల్లో మిస్ చేయకూడదండి, అంటే వాటర్ బౌల్లో పెట్టకుండా దీనికంటూ సపరేట్ బౌల్లో ఇలా కోకోనట్ వాటర్ అనేది ఫీడ్ చేయండి అండి. ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డీహైడ్రేషన్ కాస్త పోయి అది మళ్ళీ రీహైడ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో బర్డ్కి కోకోనట్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది, ఎందుకంటే హెల్త్ పరంగా కూడా అది చాలా దానికి మినరల్స్, విటమిన్స్ అన్నింటినీ బాడీకి అందిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు 4th ఫుడ్ టాపిక్స్లో అండి సీజనల్ ఫుడ్స్ అనమాట. సో సీజనల్ ఫ్రూట్స్ అండి. సో ఈ సీజనల్ ఫ్రూట్లో మనకి దొరికేది ఏంటంటే 2 ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి. ఒకటి మ్యాంగోస్, రెండోది ఐస్ యాపిల్. సో ఐస్ యాపిల్ అంటే ముంజలండి. సో ఇప్పుడు మ్యాంగోస్ ఏంటంటే అదొక హీట్కి సంబంధించిన ఫ్రూట్ కాబట్టి డైలీ ఫీడ్ చేయకుండా
సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ బంగినపల్లి ఇలాగా దానికి కట్ చేసి సీడ్ పడేసి డైరెక్ట్గా ఫ్రూట్ వరకు పెట్టేసేయండి. సో ఈ బర్డ్ ఏంటంటే మ్యాంగోస్ కొంచెం స్వీట్ కాబట్టి ఇష్టంగా తింటుంది. సో ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది అనమాట. అండ్ ఈ ఐస్ యాపిల్ అనేది డైలీ ఫీడ్ చేయొచ్చు అండి, ఎందుకంటే దీంతో బర్డ్కి వచ్చే ఇష్యూ ఏమీ లేదు. సో మీరు తాటి ముంజలు దొరికితే మాత్రం దానికి ఎప్పుడు పడితే అప్పుడు ఫీడ్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు అంటే మళ్ళీ నైట్ ఫీడ్ చేయకండి అండి, ఎప్పుడు నైట్ హాట్ ఫుడ్డే పెట్టాలి. మీకు బర్డ్ ఫుడ్ గురించి అయితే నేను ఒక పెద్ద లాంగ్ వీడియో అయితే చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింద లింక్ అయితే పెడతాను. కంప్లీట్ బర్డ్ యొక్క డైట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కన్యూర్ అనే కాదు ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ గురించి. సో చూసి ఎంజాయ్ చేయండి అండి ఆ వీడియో మొత్తం. నా సమ్మర్ కేర్ వీడియో మొత్తం చూశారు కదండి. సో మీ అందరికీ ఇది బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకవేళ మీకు బర్డ్స్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు దీని గురించి ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నా, వేరే మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలనుకున్నా, అంటే పెట్ రిలేటెడ్ థింగ్స్లో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కనుక మీరు అప్డేట్ ఇస్తే నేను దాని గురించి కూడా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.